ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వతీ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీం వాచమదనయంద దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతీం సానో మంద్రేఢమోజ్జందుహానాథేనరుపాకస్మాత్ ఉపసుష్టదయితో అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. యదం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క ఇష్టదేవతను, ఇంటి దేవతను, కులదేవతను ముగ్గురు కూడా ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదంతర్హిణం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాన్ జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయేతు. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విదుషేఖర భారతీం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియకం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్విజయో భూతిధ్రువాణి త్రిమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే. పురహస్తవయం నిత్యం ప్రజావిహరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం నీవరశ్యామో హృదయస్థో జనార్దనః. అపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. మనస్ఫూర్తిగా మీ యొక్క తల్లిదండ్రుల్ని, మీ అత్తామామల్ని, మీకు మంచి చదువు చెప్పినటువంటి గురువుల్ని స్మరణ చేసుకున్నటువంటి వారి యొక్క ఆశీర్వచనాలు పొందినట్టుగా భావన చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సర్వేభ్యో మహాదనేభ్యో నమో నమః. పవిత్ర పవిత్రో వా సర్వాస్థాంగదోపి వా స్మరే పుండరీకాక్షం సభాహ్యాభ్యంతరశ్రీ. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. sto ప్రక్షాళయార్మ్య. చకా భక్తి శ్రద్ధలతో గోవిందనామస్మరణాన్ని చేసుకోండమ్మ. అందరూ కూడాను గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భుంహరకాః ఏతేషాం రోధేన బ్రహ్మకరం సమారభేతు. ప్రాణాయామే వినియోగః. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ
భూర్భువస్సమరో అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. మమ ఉపార్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం చకా నమస్కారం చేసుకోవాలి. అద్య శుభాభ్యాం శుభే శోభనయాభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్भागे శ్రీశైలस्य వాయవ్యप्रदेशे कृष्णा गोदावर्योः मध्यदेशे भगवतालये शिवालये श्रीनागसुब्रह्मण्येश्वरस्वादिवताः सन्निधौ अस्मिन् वर्तमानव्यावरान्रमाणेन प्रभवा षट्संवत्सराणां मध्ये स्वस्ति श्री पराभवना संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे पंचम्यां वासरावासरस्थो शुभवासयित्वायाम् अद्य इंदुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरपतिस्य परमेश्वर प्रीत्यर्थं देवदेवस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य परब्रह्मस्वरूपस्य पुरुषोत्तमस्य सकलभुवनसृष्टिस्थिरेकारकस्य समस्तदेवदानवयक्षरगन्धर्वकिन्नरकिंपुरुष सिद्ध्य विद्याधराभीष्टवरप्रदायकस्य समस्तदेवता सम्पूजितस्य परमेश्वरस्वामिनः दिव्यानुग्रहप्रसाद्यर्थे श्रीनागसुब्रह्मण्येश्वरस्वादिवता दिव्यानुग्रहप्रसाद्यर्थे नागपञ्चमी गरुडपञ्चमी महापर्वणि पुण्यकालेन अस्या देवदेवस्य श्रीनागसुब्रह्मण्येश्वरस्वादिवता दिव्य आराधना अर्चन पूजन अंच अभिषेक पूजन अंच मूलमंत्र होम पूजांगत्वेन అశ్వశ్రేణమాస గోత్రోద్భవస్య మీ గోత్రనామాలు వినపడంగానే మమ అనుకోండి. అశ్వశ్రేణమాస గోత్రోద్భవస్య కాశ్యపస గోత్రోద్భవస్య హరిహర శర్మాణం హిస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం భారతవాస గోత్రోద్భవస్య నిర్మలానాం హివత్యాః సాయికృష్ణాం హిస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం శిలాదర్శ గోత్రోద్భవస్య గంగాధరనాం హిస్య సరస్వతీనాం ధర్మత్నేమేస్య కార్తిక్నాం హిస్య భవానీనాం హివత్యాః तियान्नाम हिस्य श्रीवाणी विद्या संस्थव्यापाराभिवृद्ध्यर्थं अश्वश्रेणमास्य गोत्रोद्भवस्य कर्रावल गोत्रोद्भवस्य गोपाल रेड्डिनाम हिस्य मालतीनाम धर्मत्नेमस्य रमास्य सह कुटुम्बानामैश्याभिवृद्ध्यर्थं सानुकुल गोत्रोद्भवस्य अच्युतौराणाम हिस्य सरलादेवदेवत्याः रमास्य जस्वितानाम हिवत्याः रमास्य सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं श्रीवत्सस गोत्रोद्भवस्य कमलसुन्दरीणाम हिवत्याः पद्मानाम हिवत्याः अरविंदनाम हिस्य जानकीनाम हिवत्याः श्रेयकीर्तिनाम हिवत्याः वेंकटदक्षिणामूर्ति आरु सुदर्शनाम हिस्य इरमास्य श्रीनिवासनाम हिस्य इरमास्य विजयानाम हिवत्याः निखिलेशनाम हिस्य सह कुटुम्बानामैश्याभ्यर्थं काश्यपसगोत्रोद्भवस्य अगस्त्यानाम हिस्य गीता आकांक्षानाम हिवत्याः संगम कुमारनाम हिस्य निश्चलानाम हिवत्याः इरमास्य सह कुटुम्बानामैश्याभ्यर्थं कौशिकगोत्रोद्भवस्य वेंकट नरसिंह शेष सत्य शिव प्रसाद नाम हिस्य सीता नाम हिवत्याः हरे भास्कर नाम हिस्य गायत्री नाम हिवत्याः रमास्य सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं सुपर्ण सगोत्रोद्भवस्य रवीन्द्राचार्य नाम हिस्य संध्यारा नाम हिवत्याः गौरी प्रिया नाम हिवत्याः केशव नाम हिस्य रमास्य सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं कनकशिल गोत्रोद्भवस्य श्रीकांत नाम हिस्य नागश्रीवल्ली नाम हिवत्याः काव्य नागसाई नाम हिवत्याः रमास्य सह कुटुम्बानामैश्याभ्यर्थं मोहनील गोत्रोद्भवस्य पवन कल्याण नाम हिस्य चरित नागसाई नाम हिवत्याः रमास्य सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं पौडिपाल गोत्रोद्भवस्य राजेश कुमार नाम हिस्य मुरली किशोरी नाम हिवत्याः रमास्य उद्योग स्थिरत्व योग्यता भरसिद्ध्यर्थं भारतवास गोत्रोद्भवस्य श्रीपतिराव नाम हिस्य रमा नाम हिवत्याः श्रीचरण नाम हिस्य रमास्य सह कुटुम्बानामैश्याभ्यर्थं पौंड्रीक गोत्रोद्भवस्य नीलेश कुमार नाम हिस्य रमादेवी नाम हिवत्याः उदय नाम हिस्य प्राची नाम हिस्य रमास्य सह कुटुम्बानामैश्याभ्यर्थं ताटिबाल गोत्रोद्भवस्य हितेश नाम हिस्य चरिष्मा नाम हिवत्याः अंश नाम हिस्य अविनी नाम हिवत्याः रमास्य सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं शाकाल गोत्रोद्भवस्य मधुकुमार रेड्डी नाम हिस्य रम्या नाम हिवत्याः साई प्रणव रेड्डी नाम हिस्य प्रीतम रेड्डी नाम हिस्य रमास्य सह कुटुम्बानाम्
आयुष्याभिवृद्ध्यर्थं भारद्वाजगोत्रोद्भवस्य रघुनान्नामहिस्य हरिप्रियानामहित्यः श्रियानामहित्यः हस्तानक्षत्रे जातस्य आयुष्याभिवृद्ध्यर्थं यापल्लगोत्रोद्भवस्य विजेन्द्रनामहिस्य रूपानामहित्यः सिद्धार्थनामहिस्य रमार्स्य सहकुटुंबानां आयुष्याभिवृद्ध्यर्थं భక్తి శ్రద్ధలతో అందరూ కూడాను నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పరమశివుణ్ణి ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకుంటూ సంకల్పాన్ని చెప్పుకోండమ్మా. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ విద్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ సకల ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం శ్రీ భవానీ కపర్దీశ్వర స్వామిదేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్మిన్ శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ సమస్త రాజద్వారే రాజముఖే సభాద్వారే సభామధ్యే సర్వత్ర దిగ్విజయ ప్రసాద సిద్ధి ద్వారా మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు కృతానాం సమస్త జ్ఞానకృత అజ్ఞానకృత ఆచరితమాన సకల పాపక్షయ పరిహార నివృత్తి ద్వారా సకల ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక రూపతాపత్రయ పరిహార నివృత్తి ద్వారా సకల ధర్మాచరణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ సహకుటుంబానాం జన్మరాశి జన్మనక్షత్ర నామరాశి నామనక్షత్ర వశాతు సంభవితమాన ఏ ఏ గ్రహాః అరిష్టః స్థానేషు సుస్థితాః తైః తైః క్రియమాణ కరిష్యమాణ సూచమాన సూచిష్యమాన వర్తమాన వర్తిష్యమాన సకల దుష్టారిష్ట శాంత్యర్థం గ్రహపీడా గ్రహదోష గ్రహబాధ నివారణ ద్వారా సంపూర్ణ సుఖజీవన సిద్ధ్యర్థం మమ జన్మజాతకేషు సంభవిత కుజగ్రహ కాలసర్పదోష నాగదోష సర్పదోషాది సకల పీడాపరిహార నివృత్తి ద్వారా మమ సమస్త వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ విద్య ఉద్యోగ ఆర్థిక ఆరోగ్య సకల విషయేషు ఏ ఏ ప్రతికూల కారిణః తేషాం అనుకూలత సిద్ధి ద్వారా మమ సమస్త సుఖజీవన సిద్ధ్యర్థం వివాహ విషయేషు సంతాన విషయేషు దాంపత్య విషయేషు సౌభాగ్య విషయేషు ఏ ఏ ప్రతికూలాః తేషాం అనుకూలత సిద్ధ్యర్థం మమ దంపత్యోః అన్యోన్య దాంపత్య సుఖజీవన సిద్ధి ద్వారా ఆచంద్రార్కం మమ వంశ మమ గోత్ర అభివృద్ధ్యర్థం మమ గృహే మమ వ్యాపారస్థలే స్థిరలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి యథాభక్తి నాగపంచమి మహాపర్వణి పుణ్యకాలేన శ్రావణ సోమవార మహాపర్వణి పుణ్యకాలేన దేవదేవస్య
పరమశివ స్వరూపాయ శ్రీ భవానీ కపర్దీశ్వర స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత స్వరూపాయ శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర దివ్యానుగ్రహ ప్రాప్త్యర్థం యథాశక్తి నాగపంచమి గరుడ పంచమి శ్రావణ సోమవార మహాపర్వణి పుణ్యకాలేన దేవదేవస్య దివ్య అభిషేక ఆరాధన పూజా సహిత మూలమంత్ర హోమ పూజాం అహం కరిష్యే. చక్కగా నమస్కారం చేసుకోండి. ప్రధానమైనటువంటి సంకల్పాన్ని మనం పూర్తి చేసుకున్నామండి. ఈరోజు అత్యంత విశేషదాయకమైనటువంటి రోజు. ఏమిటయ్యా ఆ రోజు అంటే కనుక శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఒక మహాపర్వదినం, అదే నాగపంచమి. ఈ నాగపంచమి మహాపర్వణి పుణ్యకాలానికి మరొక పేరు గరుడ పంచమి అని చెప్పేసి. అయితే ఈ యొక్క నాగపంచమి విశేషం ఏమిటయ్యా అంటే కనుక సర్పకుల దేవతలు అంటే వాసుకి మొదలైనటువంటి 9 వర్గాలైనటువంటి సర్పాలు ప్రధాన దేవతగా ఇప్పటికి కూడాను మనం ఆరాధిస్తూ ఉండేటువంటి సర్పాలు. వాసుకి అనేటువంటి సర్పం ఏమిటయ్యా అంటే కనుక శివుడి యొక్క కంఠాభరణంగా, నాగాభరణం అంటుంటాం కదా, అలా శివుడు నాగాభరణంగా ధరించేటువంటి సర్పం పేరే వాసుకి. అయితే ఒకసారి గరుత్మంతులు వారు సమస్త సర్పాలను అన్నిటిని కూడాను నశింపజేసేటువంటి ప్రక్రియలోనూ మనం ఎక్కువగా సర్పదోషాలకు వెళ్ళేటువంటి మహత్తరమైనటువంటి పర్వదినమైన ఆ యొక్క పుణ్యకాలమైనటువంటి ప్రదేశం ఏమిటయ్యా అంటే కనుకను కుక్కీ మహాక్షేత్రం. ఈ కుక్కీ మహాక్షేత్రంలోనూ సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేస్తున్నటువంటి గుహలోకి వాసుకి అనేటువంటి సర్పము గరుత్మంతుల వారు చంపుతారనేటువంటి భయంతో వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశ్రయించి ఉంటుందన్నమాట. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వరప్రదానం చేస్తాడు. అమ్మా, నీ యొక్క సర్పకుల దేవతలందరినీ కూడా నేను సంరక్షిస్తాను, నీకు ఎటువంటి భయం లేదు అని చెప్పేసి. అయితే గరుత్మంతుల వారు ఆ కుక్కీ క్షేత్రానికి వెళ్ళేసి ఆ గుహలో వాసుకి సర్పం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి లోపలికి వెళ్ళంగానే మహాతేజోవంతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు కనిపించారు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రణమిల్లేసి, అయ్యా నేను వరం ఇచ్చాను, ఇక నువ్వు సర్పకుల దేవతలకు ఎవరికి కూడా హాని కలపెట్టవద్దు అంటే కనుక అప్పుడు స్వామివారు ఇలా కోరారన్నమాట గరుత్మంతుల వారు. సరే స్వామి, ఎవరైతే కనుక దైవీకమైనటువంటి సేవల్లో ఉంటాయో సర్పాలు, వాటిని మాత్రం నేను ఎటువంటి హానిని కలగచేయను, అవి మినహాయించి ఏ సర్పం నాకు కనపడినా సరే వాటిని అక్కడే హతమారుస్తాను అనగానే సరే అని చెప్పేసి వరమిచ్చారంట. అందుకనే మనకి సర్పదోషాలున్నా, సర్ప సంబంధితమైనటువంటివి ఏమన్నా మనకి హాని కలిగేటువంటి భయం ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడం వల్ల అట్టి సర్పదోషాలు కానీ సర్పముల చేత మనకు ఉన్నటువంటి భయములు కానీ తొలగిపోతాయి. అందుకనే సంతానకారకుడిగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఎందుకు చెప్తారయ్యా అంటే కనుకను అటు వాసుకీ జాతి అయినటువంటి ఆ సర్పాలన్నిటికి కూడాను స్వామివారు వరమిచ్చి మళ్ళీ ఆ జాతి బతికుండడానికి స్వామివారు అక్కడ అనుగ్రహించినారు. కాబట్టి ఈ సర్పదోషముల వల్ల కలిగేటువంటి గర్భహాని కానీ గర్భదోషములు కానీ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే భక్తిభావనతోటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకుంటామో అప్పుడు అట్టి సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలా గరుత్మంతులు వారు వరాన్ని పొంది ఇటు సర్పకుల దేవతలు వరాలు పొందినటువంటి మహత్తరమైనటువంటి యోగకాలం ఏమిటయ్యా అంటే కనుక శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమిగా మనకి పురాణాలు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఇటు ఈరోజు గరుత్మంతుల వారిని మనం స్మరించడం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే కనుకను రక్షణ భద్రత చేకూరుతుంది. ఎక్కువగా ఎవరైతే కనుకను మామూలుగా ప్రతిదానికి కూడాను ముందు పడుతూ జీవితంలో ఎదగాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన విధానంతో ఏవో అడ్డంకులతోటి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గరుత్మంతుల్ని సేవిస్తే కనుక విజయం లభిస్తుంది అని చెప్పే శాస్త్రం. కాబట్టి ఈరోజు గరుత్మంతుడి యొక్క జయంతి, అదేవిధంగాను సర్ప పంచమిగా నాగపంచమిగా కూడాను పిలుస్తారు. కాబట్టి ఈరోజు విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన సకల విధములైనటువంటి శుభాలను చేకూరుస్తుంది. అయితే సర్పాలంకరణని పూజ చేయాలి. ఇక్కడ మరి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తున్నామంటే కనుక చాలా అరుదుగా కొన్ని మహాక్షేత్రాల్లో మాత్రమే స్వామివారు దర్శనమిచ్చేటువంటి రూపంలో
ఇక్కడ మనకు స్వామివారు కనపడుతూ ఉంటారు. పైన సర్పాకృతిలో అంతర్గతమైనటువంటి శరీరాకృతిగా స్వామివారి ఇక్కడ మన పీఠంలో నాగసుబ్రహ్మణ్యేశ్వరుడుగా దర్శనమిస్తూ ఉన్నారు. కుక్కీ క్షేత్రంలో కూడా మనం చూస్తే కనుకను సర్పాకృతిలో లింగాకృతిగా స్వామివారు దర్శనమిస్తుంటారు. ఇక్కడ ఏంటంటే కనుక శరీరాకృతిగా స్వామివారు దర్శనమిస్తుంటారు. ఈ శిల కూడాను మన కుక్కీ మహాక్షేత్రం దగ్గర నుంచేను మనం తయారు చేయించి తెప్పించడం కూడా జరిగిందనమాట. అంతటి శక్తివంతమైనటువంటి స్వామివారి రూపం ఇది చాలా అరుదుగా మనకు కనపడుతూ ఉంటుంది. ప్రతి చోట కూడాను మామూలుగా స్వామివారిని చూసుకుంటే కనుక శరీరాకృతితో కనపడతారు, లేదంటే కనుకను సర్పాకృతిలో కనపడతారు. కానీ మన పీఠంలో ఏంటంటే కనుకను 2 రూపాలు కలిసి ఉన్నటువంటి రూపం. ఇక్కడ నాగసుబ్రహ్మణ్యేశ్వరుడిగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఈ స్వామిని దర్శించిన, పూజించిన, భక్తితో సేవించినా సరే ఎవరికైతే కనుక జన్మాంతర దోషములు కానీ, సర్పదోషములు కానీ, నాగదోషములు కానీ, సంతాన దోషములు కానీ, ఎవరికైతే కనుక వివాహ ప్రతిబంధకముల చేత కుజదోషం వల్ల వివాహ ప్రతిబంధకములు కలుగుతున్నాయో అట్టి దోషములన్నీ కూడా తొలగిపోతాయండి. అంతటి మహత్తరమైనటువంటి స్వామివారిని ఈరోజు ఆయన శివసుతుడు కదా, కాబట్టి ఆయనకి అభిషేక ప్రియ, ఆయన కూడా అభిషేక ప్రియుడే. కాబట్టి ఆయనకు కూడా చక్కగా మనం పంచామృతం చేత విశేష ద్రవ్యముల చేత స్వామివారికి ఇటు పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని, అటు నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడాను అభిషేకాన్ని గావించి ఇరువురు మూర్తులకు కూడాను ఏకకాలంలో విశేషమైనటువంటి అర్చనారాధనను పూర్తి చేసుకున్నటువంటి పిదప మూలమంత్ర హోమాన్ని, సర్పసూక్త హోమాన్ని, అదేవిధంగాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమాన్ని ఈరోజు జరుపుకోబోతున్నాం. ఇంతటి మహత్తరమైనటువంటి పూజాకృతుని మన పీఠంలోనూ జరుపుకోవడం అనేటువంటిది భక్తులందరికీ కూడాను ఆ యొక్క పూజాభరితం అనేటువంటిది విశేషదాయకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇది బ్రహ్మసూత్ర శివలింగ క్షేత్రం కాబట్టి ఇక్కడ భక్తితో చేసేటువంటి ఏ చిన్నపాటి పూజ అయినా సరే కోటి రేట్లైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి మహత్తరమైనటువంటి స్వామివారి యొక్క ఆరాధన చేస్తున్నాం. దాంట్లో ఇది శ్రావణ మాసంలో మొదటి సోమవారం కూడా కలిసి రావడం అనేటువంటిది ఇంకో విశేషమైనటువంటి విషయంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి ఒక దేవత ఎవరయ్యా అంటే కనుకను కుబేరుడు. ఆయన అష్టైశ్వర్యములకు, అష్టనిధులకు అధిపతిగా మారడానికి ఏమిటయ్యా కారకత్వం అంటే కనుక మరొకటి లేదు, ఒకటి శివారాధన మాత్రమే. శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఒక సోమవారం నాడు స్వామివారి భక్తితో ఉపవాసం ఉండి పరమేశ్వరుని ఆరాధించినారు. కటిక దారిద్ర్యం నుంచి బయటపడేసి ఇప్పుడు ఐశ్వర్యములన్నిటికి కూడాను ఐశ్వర్య కారకుడిగా ఆ కుబేరుడు కనపడుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఏం చేస్తుంటారు, కుబేరుడి యొక్క పూజ చేస్తూ ఉంటారు. లక్ష్మీ అమ్మవారి పూజ, కుబేరుడు పూజ చేస్తారు. ఎందుకంటే స్థిరమైనటువంటి ఆ లక్ష్మీ కటాక్షం అనేటువంటి ఆ స్థలంలో నెలకొనాలి అని చెప్పేసి. కాబట్టి అలా ఐశ్వర్యకారకుడిగా మార్చినటువంటి పరమాత్మ పరమేశ్వరుని ఈరోజు మనం ఈ యొక్క శ్రావణ సోమవారం నాడు కూడాను ఇక్కడ రుద్రాభిషేకం చేత ఆరాధించుకోబోతున్నాం. కావున భక్తులందరూ కూడాను భక్తి భావనతో భగవన్నామస్మరణాన్ని చేస్తూ కన్నులారా స్వామి యొక్క అభిషేక క్రతువుని దర్శిస్తూ తరించవలసిందిగా ప్రార్థన. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. జై బోలో నాగసుబ్రహ్మణ్యేశ్వర భగవాన్ కీ జై. తంగదేవస్య దివ్య ఆరాధన పూజాంగత్వేన తంగ శంఖ పూజ ఓం కలశ పూజాంకారయేదు. అస్మిన్ కలహేజు గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశోపరి హస్తన్నిధాయ కలహస్య ముఖే విష్ణు కంఠేర్దృసవాసదః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే భాతుర్ణాస్పదాః కుక్షోదు సాగరాः సర్వే సప్తద్వీపా సుందర ఋగ్వేదోధిర్వేద సామవేదోఖ్యధర్మణః అంగై సహితాः సర్వే గ్రహాం సమాసదాః. ఆకలహేర్ధా పవిత్రే పరిహిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వేదం సర్వం విశ్వ భూతాన్యావః ప్రాణవావః పజవాపోన్నవాపో అమృతవాప స్మరణాపో విరాడావస్మరాడావచ్ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో జ్యోగుష్యావహత్యవా సర్వ దేవతా ఆపో భూద్భవ స్మరాప ఓం గంగే జమునే కృష్ణే గోదా బృహస్పతే నర్మదే సింధుగాధరే స్పందనింగ్రో కావేరి తుంగభద్రాష్టమీ నీర్గోతమీ భాగీరథి విఖ్యాతా పన్యంగా ప్రకీర్తితాః. ఆయాంతు దేవస్య దివ్య అభిషేక ఆరాధన పూజార్థం అందరూ మమ అనుకోండి. దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య శిరసి ఆత్మానాంచ సంప్రోక్ష్య ఆదౌతంగా దేవం సంప్రార్థగిత్వా. అందరూ కూడా భక్తి భావనతోటి సుబ్రహ్మణ్యేశ్వర భగవాన్ని ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండి. చెప్పండి ఓం సుబ్రహ్మణ్యాయ
శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే నమః. ఓం శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర పరమాత్మనే నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. అందరూ కూడాను పరమేశ్వరుని ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండమ్మా. చెప్పండి. ఓం మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాప హరం వందే మకారాయ నమో నమః. ఓం నమః శివాయ. అందరూ కూడాను ఓం శం శరవణ భవ అనుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సర్ప కులదేవతలందరినీ కూడాను ఒక్కసారి ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోవాలి. ఓం అహధ్యానం ఆపాతాళభస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురదు జ్యోతిస్ఫాటికలింగమౌళివదః పూర్ణేందువాంతామృతై హస్తోకా ప్రదలోకమీశమణిహౌ రుద్రాణువాగాన్యవన్ధ్యాయన్నేత్రయే ధృతిపదం విప్రౌభింజేచ్చివం బ్రహ్మాండవ్యాత్మదేహా భాసిత హిమరుజా భాసమానా భుజంగైః కంఠే కాలాక్కవర్దాః కలితశిశకలాశ్చండకోదండహస్తాః త్రియక్షార్ద్రాక్షమాలా ప్రకృతి విభవ శాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రగచ్చन्तు సౌఖ్యం. శ్రీరుద్రదేవతాంహణే నమో నమః. ప్రార్థిత నమస్కారార్పయామి. నాగసుబ్రహ్మణ్యేశ్వర పరమాత్మనే నమో నమః. ప్రార్థిత నమస్కారార్పయామి. సద్యోజామృత్యామీత్యావాహమర్పయామి. సద్యోరాధారవై నమో నమః. ఆసనం సమర్పయామి. భవే భవేనాది పాదయోః పాద్యం పాద్యమానంగరణ సమర్పయామి. అధిభవే భవస్వమాం హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాది నమో నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. వామదేవాది నమో నమః. అధస్నానం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే స్తుధన్మనే బాహుభ్యాముదతే నమః. యాదైషు శివతమా శివం బభూవతే ధనోః శివాహరవ్యాజాతమదయానోత్రమణయ యాదేత్ర హివాతనూరఘోరా పాపగాహిని తయానస్త్రవాహంతవయా గృహంతాభిరాకషీః యామిషం గృహంతహస్తే బిభర్ష్యస్తవే శివాంగిరిత్రతాంగురమాహికోసే పురుషం జగదో శివేన పరధాత్వాగరిషాచ్ఛాపదామధి యథా నస్రో విద్యగత యక్ష్మగో సుమనా అసదో అధ్యవోధిపత్తా ప్రమోదేవ్యోభిరగో అహేగుచ్చ సర్వాణ్యం సర్వాత్యాదు ధాన్యః అసో యస్తామ్రో అరుణపుత బభ్రస్వమంగళః హే రేవాంమృత్ర అభిదో దిక్షశతా సహస్రశో వై శాకంహేణ ఈమహే అహంగో సర్పదైన గ్రీవో విరోహితః ఉదయనం గోపా అదృహన్నదృహన్నదహార్యః ఉదయనం విశ్వాభూతాహష్టోమడయాదరః నమోస్తు నీలగ్రీవాధరాక్షాయ విఢుజే అఘోజేస్యహత్వ నోహందేభ్యో గరన్నమః ప్రముంజధన్నస్తభయోరాత్యోత్యాం యాశ్చతే హస్త ఈశవః పరాదా భగవోప భవదత్యధరస్వగో సహస్రాక్షతేషుధే మిహిర్యహర్యాణాం ముఖాజవోణస్వమనాభవ విద్యంధనః కవర్దినో విహర్యో బాణవాగం ఉత అనేహన్నస్యేషవ ఆభురస్య నిహింగదిః యాదేహే ధర్మేషష్టమహస్తే బభూవతే ధరోః తయాస్మాన్ విశ్వదస్తవ యక్ష్మయా పరిభుజ నమస్తే అస్త్వాయుధాజానాదదాధృష్టవే ఉభాభ్య ముతతే నమో బాహుభ్యాం తవ ధన్మనే పరిదే ధన్మనో హేదరస్మామ్రక్త విశ్వదః అధోజ ఇహస్తవారే అస్మిన్నిధేహితం శంభవే నమః. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబగాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాధర్వేశ్వరాయ వాహివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యే రిహాన్యపదయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం మృగే నమో నమః. స్వస్తింజదాయ పృథీపదేవధీనాం మృగే నమో నమో భయావ్యాధేన్నానాం పదయే నమో నమో హరికేశాయ ముల్కీర్తానాం మృగే నమో నమో భవస్యేహ్యే జగదాం మృగే నమో నమో రుద్రాయ దాదరే క్షేత్రాణాం మృగే నమో నమః. స్తూతాయ హింసాయమనానాం పదయే నమో నమో రోహితాయ పదయే వృక్షాణాం మృగే నమో నమో మృణే వార్యాయ క్షాణాం మృగే నమో నమో హంతకే వారివస్కుత ఔషధీనాం మృగే నమో నమో ఉచ్చైర్ఘోషాయ కర్ణయతే
पत्तीनामृगे नमो नमः कृत्समेताय धावते सत्वनामृगे नमः नमः सहमानाय व्याधरीनामृगे नमो नमः कौभायने शृङ्गिणेस्तेनानामृगे नमो नमो हिङ्गिण ईशुधिमते तस्कराणामृगे नमो नमो मञ्जते परिवञ्जते स्तायूणामृगे नमो नमो जरवे परचराय यारण्याणामृगे नमो नमः श्रुकाविभ्यो दिघागोभ्योऽष्टदामृगे नमो नमो सबभ्यो नक्तञ्जलभ्यः प्रगन्धानामृगे नमो नम उष्णीहिने गिरिजराय कुलुञ्जानामृगे नमो नम इषवद्भ्यो हन्वाभ्यश्च वो नमो नम आतन्मानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आजच्छभ्यो विसृजभ्यश्च वो नमो नमोऽस्यभ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यश्च ज्ञानेभ्यश्च वो नमो नमः स्वभ्यो जाग्रभ्यश्च वो नमो नमः तिष्ठभ्यो धावभ्यश्च वो नमो नमः स्वभाभ्यः सभावदिभ्यश्च वो नमो नमोऽश्वेभ्यो अश्वपदिभ्यश्च वो नमः नमः व्याघ्रेभ्यो विरुध्यन्तेभ्यश्च वो नमो नमो नाभ्यस्त्रिगुंहतेभ्यश्च वो नमो नमः वृक्षेभ्यो कृत्सपदिभ्यश्च वो नमो नमः प्रादेभ्यो प्रादपदिभ्यश्च वो नमो नमः गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनाभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः विषुकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमो मृगयोभ्यश्व निभ्यश्च वो नमो नमः श्वभ्यश्वपदेभ्यश्च वो नमः नमो भवारुद्राय शुभये नमो नीलग्रीवाश्रितगन्धारमकवर्तिने दिव्यत्वगेहाय नमः सहस्राक्षाय शतहन्मने नमो गृहाय विष्टाय नमो मेढत्तमाय शेषपदे नमो हरस्वाय वामनाय नमो प्रहदेय वर्षीयसे नमो वृद्धा संवृद्धने नमो ग्रियाय प्रथमाय नमः आशवेजाय शीघ्रियाय ऋषिभ्याय नमः ऊर्म्याय वस्वन्याय नमः श्रोतस्याय वीप्याय नमो ज्येष्ठाय पूर्वजाय वर्याय नमो मध्यवाय विरुधाय नमो जघन्याय बुद्ध्याय नमः सोभ्याय प्रधर्याय नमो याम्याय क्षेम्याय नमो उर्वर्याय हल्याय श्रोत्याय अवसान्याय नमो मन्याय मुख्याय नमस्तवाय पदस्तवाय नमः आशुरे नाजाधरधार शूराय अवभिन्दवे नमो ब्रवणे नमोधे नमो बिल्वने कवचने नमः सुदाय सुदहेनाय नमो तम्भ्याय हरण्याय नमो धृतवे प्रभयाय नमो दूताय प्रहिताय नमो हिंगने जयशुधिपदे नमस्ते क्षणे वेदाधीम स्वायुधाय सुधन्वने नमः श्रुत्यार्वत्यार्वकाट्याणि प्यार्वसूत्याय सरस्याय नमो नाद्याय वैहन्दाय नमः कुप्याय दाप्याय नमो मत्याय दाप्याय नमो मेघ्याय विद्युत्याय नमः ध्याय दाप्याय नमो वात्याय रेष्म्याय नमो वास्तव्याय नमस्तुवाय हर ओम हर 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 कालहर कष्टहर दुःखहर दारिद्र्यहर सर्वपापहरो हर 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 नमः सोमाय रुद्राय नमस्तां राजय अरुणाय नमः शृंगाय नमः भगवते नमो अग्राय भीमाय नमो अग्रेवधारूरेवधाय नमो हन्ते रहनीयसे नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शंभवे नमयो भवे नमः शंकराय नमस्कराय नमः शिवाय शिवद्राय नमस्तेथ्याय कुल्याय नमः पार्याय वार्याय नमः प्रतृणाय रोतृणाय नमः आदार्याय लालात्याय नमः शुक्त्याय भेण्याय नमः सिजत्याय प्रवाह्याय नमः इरण्याय प्रमथ्याय नमः योधराय क्षेनाय नमः कवर्तिने नवरसये नमो गोष्ठ्याय गृह्याय नमः स्रव्याय गेह्याय नमः काट्याय गक्परेष्ठाय नमो हरय्याय वेश्याय नमः पाहव्याय रजस्याय नमः शुष्क्याय हत्याय नमो लोप्याय लोलप्याय नमः ऊर्म्याय होम्याय नमः पन्याय पर्णहत्याय नमो ग्रमाणाय विघ्नदे नमः आख्यदे प्रख्यदे नमो वक्रिकेभ्यो देवानागोहदयेभ्यो नमो विक्षिणकेभ्यो नमो विजन्मत्केभ्यो नम आनिर्हतेभ्यो नम आमीमत्केभ्यः त्रावे अन्धतस्पदे दरिद्रनिर्णोहिता येषां मृहाणां येषां वधूनां माधेरमा रोमो येषाङ्गितनादो यादे त्रिहिवा तनो शिवा विश्वाह भेषरि शिवार्द्रस्य भेषरीतया नो मृवधे माङ्गुर्द्राय तपसे कवर्धने क्षेत्वे राय प्रभरामहे मदं यथा स्वहत्पदे च
चतुष्पदे विष्णुष्टंग्रामे अस्मन्नाद्रौ मुरानो द्रोद्रो मे स्कुधिक्षयत्मे राजनमथा विधेमदे यच्छन्दयोश्च मनुराय देवदादस्याम तव रुद्र प्रणीतो मानो महान्नपदमानोर्भगं मानवक्षन्द मुदमानवक्षितं मानवधेहि विद्रमोदमादरं प्रियामानः तनुवो रुद्रैषामानस्तोगेतनेयमानायुषमानो घोषमानो अश्वेषु रैरिषः वीरान् मानो रुद्रभावितो वधेरः विष्णुन्दो नमथा विधेमदयारात्ते गोघ्नवदपोर्हग्ने क्षयत्मेराय नमस्मेदेस्तु रक्षारोधे प्रोह्यधादिनः शरम यच्छद्वरः स्तुहिष्ठदङ्गत्वहङ्गिवानं मृगन्नभेव मुपहन्तवग्रं रारित्रेरुद्रस्तवारोऽन्यन्दे अस्मन्नाबन्धो सेनावरणो रुद्रस्य हे द्रवणक्तवर्त्वेहस्य दुरमद्रघायोः अवस्थिराघवद्धस्त्रश्व मीध्वस्तोकाद्रयामणयामीठष्टामाशिपदम शिवो नः सुमना भवा परमेक्षाय सन्निधागुत्तिम्भान आचर विनाकं विप्रदागहे विकृतविरोहितनमस्ते स्तु भगवः यास्ते हस्रगो हेदयोन्यमस्मन्नो वन्दताः सहस्राणि सहस्रदा बाहवोस्तव हेदयः दाधामीहाणो भगवः परारीणा गुहागुधे सहस्राणि सहस्रशो ये रुद्रादिभूम्यां देहांहस्रयो जने वसन्नाधेस्महत्यो नवेन्द्रक्षे भवाधि नीलग्रीव शितिगन्धा शर्वा अधहक्षमाद्राः नीलग्रीवा शितिगन्धादिमूर्त्रावत्सदाः ये वृक्षेऽस्मिन्जना नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपदयोऽभिषेकालक्कवर्तिनः येऽन्येषु विविध्यन्ति पात्रेः वरोधनानो ये तथां मधिरक्षय ऐरवदायव्यथः एतेऽर्थानि प्रचरन्ति सुकावन्तो निहिङ्गणः य एतावन्तश्च भूयागुंसश्च दिशोर्द्रापितस्थिरे देहागुंसस्त्रियो दिने भन्माद्रवसे नमोर्द्रेभ्यो ये पृथिव्यां येऽन्तरिक्षे ये दिवयेहां संवादो वरुषविषवस्तेभ्यो क्षत्राणि दशदक्षिणाः प्रदेशेभ्योद्भवास्तेभ्यो नमस्ते नो मृणयन्तो तेयं विष्मो यश्च नो द्वेष्टि तं भोजम्भे दधामि ॐ हौं जुं सः ॐ भूद्भुवः स्वः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृतारो योऽर्त्रो अग्नौ योऽप्यमोषधेति योऽर्त्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु एते सहस्रमयि सम्भाषा मृत्योमत्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे च्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिर्हृद्रोमाविहान्तकः हेनान्येनाप्याजस्व नमो रुद्राय इष्टवे मृत्युरमे पाहि सदा शिवों यमानस्य सर्वापमृत्युर्नश्यत्वायुर्वर्धतां दीर्घमायुः अग्नाविष्णोधो देमावर्धन्वाङ्गिरः निम्नैर्वादेभिरागतं वाश्चमे प्रभवश्चमे परेतश्चमे प्रहिश्चमे धीरश्चमे कतश्चमे स्वरश्चमे श्लोकश्चमे श्रावश्चमे श्रुतिश्चमे ज्योतिश्चमे समश्चमे प्राणश्चमे बाणश्चमे व्यानश्चमे सुच्चमे चित्तञ्जम आधीतञ्जमे वाक्चमे मनश्चमे चक्षुश्चमे श्रोत्रञ्जमे दक्षश्चमे बलञ्जम ओदश्चमे सहश्चम आजुश्चमे जराजम आत्माजमे तरोश्चमे शर्मजमे वरमजमेऽङ्गाजमे स्थानजमे परोगोषितमे शरीराणिजमे ज्येष्ठ्यञ्ज आधिपत्यञ्जमे मन्युश्चमे भावश्चमे वश्चमे महत्तमे नेमाजमे महिमाजमे वरिमाजमे प्रतिमाजमे पश्माजमे द्राघुजाजमे वृद्धञ्जमे वृद्धित्तमे सत्यञ्जमे श्रद्धाजमे जगच्चमे हृञ्जमे महत्तमे त्विहित्तमे क्रीडाजमे मोदश्चमे जातञ्जमे दृश्यमाञ्जमे सूक्तञ्जमे सुकृतञ्जमे तञ्जमे वेद्यञ्जमे भूतञ्जमे भविष्यच्चमे सुगञ्जमे समधञ्जमे अर्धञ्जमरद्धिक्चमे क्लुप्तञ्जमे क्लुप्तश्चमे मतिश्चमे सुमतिश्चमे हञ्जमे विजश्चमे प्रयुञ्जमे नो कामश्चमे कामश्चमे दोमनहच्चमे भतञ्जमे श्रेयश्चमे वस्यश्चमे यहच्चमे भगच्चमे द्रवञ्जमेन्दारमे हत्तारमे क्षेमच्चमे धृतश्चमे विष्णुञ्जमे महच्चमे संयुच्चमे ज्ञात्रञ्जमे सोश्चमे प्रसोश्चमे हीरञ्जमे लयश्चमर्तञ्जमे अमृतञ्जमे क्ष्मञ्ज मेनाहामयच्चमे दीपादुश्चमे दीर्घायुत्वञ्जमे नमित्रञ्जमे भयञ्जमे सुगञ्जमे शयञ्जमे सूषाजमे सुविरञ्जमे ॐ शान्तिः सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै
ఓం శాంతి శాంతి శాంతి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. జయ బోలో నాగసుబ్రహ్మణ్యేశ్వర భగవాన్ కీ జై. ఓం సాధ్యమేకార్త సంయుక్తం వన్నినా జోడితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం త్రిపురాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతి పరమాత్మనే నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. అందరూ కూడా భక్తి భావనతో పరమేశ్వరుని నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఓం మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాప హరం వందే మకారాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వరాయ నమో నమః. ఓం శం శరవణ భవ అనుకుంటూ సుబ్రహ్మణ్య నామజపాన్ని చేస్తుండండి. స్వామివారికి అర్చనాకృతో జరుగుతుంటుంది. అధ ధ్యానం. ఓం వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాహం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదరం వందే శివం శంకరం. శ్రీమదే శ్రీమన్భవానీ కవర్తీశ్వర స్వామిని నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర పరమాత్మనే నమో నమః. అధ ధ్యానం. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తే నమః. శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర పరమాత్మనే నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. వామదేవాయ నమః. స్నానం సమర్పయామి. జ్యేష్ఠాది నమో నమః. సువర్ణవస్త్రయుగ్మాలంకరణం సమర్పయామి. శ్రేష్ఠాది నమో నమః. ఉపవీతం సమర్పయామి. రుద్రాది నమో నమః. ఆభరణం సమర్పయామి. కాళాది నమో నమః. పరిమళగంధాది విలేపనాంగణం సమర్పయామి. కలకర్ణాది నమో నమః. హరిద్రాక్షతానీం సమర్పయామి. రక్తాక్షతానీం సమర్పయామి. బలవికరణాది నమో నమః. సువర్ణ పుష్పాలంకరణం సమర్పయామి. పుష్పాక్షతైశ్చ సంపూరయామి. ఓం అధాంగ పూజ. ఓం సుబ్రహ్మణ్యాది నమో నమః. పాదో పూరయామి. నాగరాజాది నమో నమః. పాదాంగుళీ పూరయామి. శరవణభవాయ నమః. ఊరు పూజయామి. విష్ణుర్హవే నమో నమః. కడిం పూరయామి. త్రివిక్రమాయ నమో నమః. బలిత్రయం పూరయామి. కుక్షిస్థాగర భువనాయ నమో నమః. కుక్షిం పూరయామి. లక్ష్మీ వక్షస్థరాయ నమో నమః. వక్షస్థలం పూరయామి. శంఖచక్రగదాపద్మదారణే నమో నమః. హస్తాన్ పూరయామి. కంబుకంఠాయ నమో నమః. కంఠం పూరయామి. పూర్ణేంద్రహోత్రాయ నమో నమః. వత్రం పూరయామి. కుందకుట్మదంతాయ నమో నమః. దంతాన్ పూరయామి. నాసాగ్రమౌక్తికాయ నమో నమః. నాసికాం పూరయామి. సూర్యచంద్రనేత్రే నమో నమః. నేత్రే పూరయామి. సహస్రసే నమో నమః. శిరః పూరయామి. శ్రీ సర్పరాజాయ నమో నమః. శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వరాయ నమో నమః. సర్వాణ్యంగాన్ పూరయామి. అథ అష్టోత్రనామార్చనమహం కరిష్యే. ఓం శం శరవణ భవాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం స్కందాది నమో నమః. ఓం గుహాది నమో నమః. ఓం భారనేత్రసుతాది నమో నమః. ఓం ప్రభవే నమో నమః. ఓం పింగళాది నమో నమః. ఓం కృతిసోనవే నమో నమః. ఓం శిఖివాహరాయ నమో నమః. దిశంధరాయ నమో నమః. దిశయత్రయే నమో నమః. ఓం శక్తిధారాయ నమో నమః. ఓం క్రౌంచాయ నమో నమః. ఓం అగ్నిజన్మనే నమో నమః. ఓం విశాఖాయ నమో నమః. ఓం శక్తిధరాయ నమో నమః. ఓం పిశిదాశ ప్రబంధనాయ నమో నమః. తారకాసుర సంహారణే నమో నమః. ఓం రక్షోబల వివర్ధనాయ నమో నమః. ఓం మత్తాయ నమో నమః. ఓం బ్రహ్మత్తాయ నమో నమః. ఓం ఉన్మత్తాయ నమో నమః. ఓం సురసైన్య సురక్షకాయ నమో నమః. ఓం దేవసేనావతయే నమో నమః. ఓం ప్రాజ్ఞాయ నమో నమః. ఓం కృపాలవే నమో నమః. ఓం భక్తవత్సరాయ నమో నమః. ఓం ఉమాసుతాయ నమో నమః. ఓం శక్తిధరాయ నమో నమః. ఓం కుమారాయ నమో నమః. ఓం క్రౌంచదారుణాయ నమో నమః. ఓం సైన్యాయ నమో నమః. ఓం అగ్నిజన్మనే నమో నమః. ఓం విశాఖాయ నమో నమః. ఓం శంకరస్వామినే నమో నమః. ఓం గుణస్వామినే నమో నమః. ఓం సర్వస్వామినే నమో నమః. ఓం సనాతనాయ నమో నమః. ఓం అనంతశక్తయే నమో నమః. ఓం అక్షోద్భవాయ నమో నమః. ఓం పార్వతీ ప్రియందరాయ నమో నమః. ఓం గంగాసుతాయ నమో నమః. ఓం శిరోద్భూతాయ నమో నమః. ఓం ఆహుకాయ నమో నమః. ఓం పావకాత్మనాయ నమో నమః. ఓం జృంభాయ నమో నమః. ఓం ప్రజుంభాయ నమో నమః. ఓం మృజుంభాయ నమో నమః. ఓం
कमलासन संस्थान नमः ओम एकवर्णाय नमः ओम द्विवर्णाय नमः ओम त्रिवर्णाय नमः ओम सुमनोहराय नमः ओम चतुर्वर्णाय नमः ओम पंचवर्णाय नमः ओम अहः पदये नमः ओम प्रजापतये नमः ओम हिरण्यगर्भाय नमः ओम शमीगर्भाय नमः ओम विश्वरेतसे नमः ओम सुरारिघ्ने नमः ओम हरिद्वर्णाय नमः ओम वटवे नमः ओम वटुपेशभा भृताय नमः ओम पोष्णे नमः ओम गभस्ने नमः ओम गहराय नमः ओम चंद्रवर्णाय नमः ओम मायाधाराय नमः ओम महाकैवल्याय नमः ओम शंकरात्मनाय नमः ओम विश्वयोनये नमः ओम अनेकात्मने नमः ओम सात्विकाय नमः ओम परमेष्ठिने नमः ओम वेदगर्भाय नमः ओम विराट सुधाय नमः ओम पुरीन्द्रकन्याभद्रे नमः ओम महासारमृताय नमः ओम महेश्वराय नमः ओम अखिलाशिधात्रे नमः ओम सौरघ्नाय नमः ओम रोगनाशाय नमः ओम अनन्तमूर्तये नमः ओम आनंदकरः नमो नमः ओम शंखडीकृतकेतकाय नमः ओम डम्बाय नमः ओम परमडम्बाय नमः महाडम्बाय नमः ओम वृषांगपतये नमः ओम करुणोपादेहाय नमः ओम करुणातीत विग्रहाय नमः अनीश्वराय नमः अमृतांशवे नमः प्राणापान ओम प्राणाय नमः ओम प्राणायामपरायाय नमः ओम विदुद्धन्त्रे नमः वीरघ्नाय नमः ओम रक्तास्याय नमः ओम श्यामगन्धाय नमः सुब्रह्मण्याय नमः गुहाय नमः पीता ओम पीताय नमः ओम ब्रह्मण्याय नमः ब्राह्मणप्रियाय नमः वंशवृद्धिकराय नमः ओम वेदवेद्याय नमः अक्षयफलप्रदान्ये नमः श्रीमते श्रीमन्न सर्पकुलदेवता सहिता श्री नागसुब्रह्मण्येश्वर स्वामिने नमः इति नानाविध परिमळ पत्र पुष्पाक्षत पूजां समर्पयामि। जय बोलो नागसुब्रह्मण्येश्वर भगवान की जय। अथ श्रीमते श्रीमन्न भवानी कवर्तेश्वर स्वामिने नमः। अथाष्टोत्रनामाच्चनमहं करिष्ये। ओम निधनपतये नमः ओम निधनपतान्तिकाय नमः ओम उद्धवाय नमः ओम उद्धलिंगाय नमः ओम हिरण्याय नमः हिरण्यलिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः ओम भवाय नमः ओम भवलिंगाय नमः ओम शर्वाय नमः ओम शर्वलिंगाय नमः ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः ओम ज्वराय नमः ओम ज्वरलिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम परमाय नमः ओम परमलिंगाय नमः ओम श्रीमते श्रीमन्न भवानी कवर्तेश्वर स्वामिने नमः इति नानाविध परिमलपत्र पुष्पाक्षत पूजां समर्पयामि। जय बोलो भवानी कवर्तेश्वर भगवान की जय। नानाविध परिमलपत्र पुष्पाक्षत पूजां समर्पयामि। अध धूपम्
సమర్పయామి నమస్కరోమి ధారయామి। जय बोलो नाग सुब्रह्मण्येश्वर भगवान की जय। भोला शंकर भगवान की जय। हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर। ओम अथा मंत्रपुष्पम ओम तत्पुरुषा विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। तत्पुरुषा विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। तत्पुरुषा विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात्। सुब्रह्मण्याय विद्महे भुजङ्गेशाय धीमहि तन्नः सर्पः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्तेदः प्रतिष्ठितः तस्य प्रकृतिरीरस्य यः परः स महेश्वरः। కుడివైపుగా ముమ్మాలు తిరిగి ప్రదక్షిణాలు చేసుకోండి। యాని కాని పాపాని జన్మాంతరకృతాని జాతాని తాని ప్రశ్యంతే ప్రదక్షిణం పదే పదే। పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ। శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి। చెప్పండి తస్మాతు కారుణ్య భావేన రక్ష రక్ష సదాశివ రక్ష రక్ష పరమేశ్వర। సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా భావన చేసుకోండి। శ్రీమతే శ్రీమన్న భవానీ కవర్తీశ్వర స్వామిని నమః। తరుణారవిందయో విదక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాహిత ఆత్మ ప్రదక్షిణ ప్రియపూర్వక నమస్కార పూజా సమర్పయామి। అధ ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీరయామి నృత్యాన్రహయామి గీతాని శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి మాయూరమారోహయామి సర్పమారోహయామి నందీనారోహయామి సింహమారోహయామి। సకల రాజోపచార దేవోపచార భక్త్యుపచార శత్యుపచార మంత్రోపచార తంత్రోపచార శాస్త్రోపచార సకలోపచార సర్వోపచార పూజాం సమర్పయామి। कस्य स्मृत्या नमोक्यादवः पूजा क्रियाशु ज्ञानं पूर्णायादि सद्यो वंदे सदाशिवं। नमस्कारं చేసుకుని చెప్పాలి। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మయా కృత ఆచరితమాన యథాశక్తి నాగపంచమి మహాపర్వణి పుణ్యకాలేన శ్రావణ సోమవార మహాపర్వణి పుణ్యకాలేన దేవదేవస్య దివ్య రుద్రాభిషేక పూజా సహిత శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత దివ్య అభిషేక ఆరాధన పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వర శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత దివ్య చరణార విందార్పణమస్తు। పొద్దున నుంచి మనం ఉదయం నుంచి స్వామివారిని ఉద్దేశించి ఆచరించేటువంటి అభిషేక అర్చన ఆరాధన పూజా ఫలితమంతయు కూడాను ఆ పరమేశ్వరుడికి నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరణాల వద్ద అర్పించినట్టుగా భావన చేసుకునేసి నమస్కారం చేసుకోండి। అదేవిధంగాను మనసులో ఇలా ప్రార్థన చేసుకోండి। స్వామి నిన్ను ఎలా ఆవాహన చేయాలో మాకు తెలియదు, ఎలా అర్చింపరేయాలో కూడా మాకు తెలియదు, నా తెలిసిందల్లా నువ్వే। నిన్ను శరణగోరి యొక్క పూజ ఎంతే కూడా ఆచరింపజేసినాము। మేము చేసినటువంటి నీ యొక్క ఆరాధన పూజలో ఎలాంటి భక్తిలోపం కానీ శ్రద్ధాలోపం కానీ ద్రవ్యలోపం కానీ నియమలోపం కానీ సంబంధించిన అపరాధాలని మన్నింపజేసి మమ్మల్ని ఒక పుత్రు వలె భావించి మా యొక్క పూజా కార్యక్రమాన్ని పరిపూర్ణత గావించి మాకు మా పరివారానికి మా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి సర్పదోషములు నాగదోషములు అరిష్ట దోషములు కాలసర్పదోషములు కుజదోషములు ఏమన్నా ఉంటే కనుక తొలగింపజేసి నిరంతరము కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖజీవనాన్ని కొనసాగించేట్టుగా ఆచంద్రార్కము మా యొక్క వంశాభివృద్ధి పొందేట్టుగా
మా యొక్క దంపతులకు అన్యోన్యమైనటువంటి దాంపత్య సిద్ధితోటి సుఖజీవనాన్ని కొనసాగించేట్టుగా మా సంతానానికి చక్కనైనటువంటి విద్యాజ్ఞాన బుద్ధులను అలాగే వివాహ సిద్ధిని వంశాభివృద్ధి చేకూరేట్టుగా మమ్మల్ని ఆశీర్వదింపజేయ తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క సర్పస్వరూపుడైనటువంటి నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థింపజేసుకున్నటువంటి వారి మనసా వాచ కర్మేంద్రియ చేత ఏ యొక్క కోరిక నిమిత్తమైతే గనక ఈ యొక్క పూజను ఆచరించినారో ఆ కోరికను త్వరగా నెరవేర్చమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పరమేశ్వరుణ్ణి ప్రార్థింపజేసుకునేసి నమస్కారం చేసుకోండి. వేద పూజాఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. భూః భువః సువః భూర్భువస్వః ఉత్తరదశ్చండీశ్వరాదేవ నమః. శిరసి నిర్మాల్యం విధృత్య ఇదమాస్య ఈశ్వరానుగ్రహ ప్రసాదం శిరసా గృహ్ణామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. जय बोलो नागसुब्रह्मण्येश्वर भगवान की जय. विष्णु पूर्वसंकल्पानुसारेण मया संकल्पितवाना अस्या देवदेवस्य श्री नागसुब्रह्मण्येश्वर स्वादिवता दिव्यानुग्रह प्रसाद्यर्थे नागपंचमी गरुड़ पंचमी महापर्वणि पुण्यकालेन श्रावण सोमवार महापर्वणि पुण्यकालेन देवदेवस्य दिव्य अभिषेक आराधन पूजांगत्वेन मूलमंत्र होमाख्ये कर्मणि अग्नि संस्कार अग्नि प्रतिष्ठापन पूजांजकर्म करिष्ये इति संकल्प्य आदौतंगा देवं संप्रार्थ्य वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपतये नमो नमः. प्रार्थित नमस्कारान् समर्पयामि. तंगा अग्निप्रतिष्ठापनाख्यं कर्म करिष्येत्राग्नि स्थाप्यते तत्र श्वेतचूर्णेन प्रादेशमात्रं चतुरङ्गस्थं वित्वा द्वाभ्यां दर्भाभ्यां लिख्य पारीकुलसंस्थं दक्षिणारम्भमार्गे एतु अधोदीचे प्रसंस्थं पश्चिमारम्भमार्गे एतु अवाक्करोऽभ्युक्ष्य निधाय वह्निः उच्छिष्यते अवोक्षणतो शेषं प्राक्त्वा यथा बहिस्याच्च परिस्तराणाम् अग्निमिद्भवा ब्रह्मभूद्भुवस्वरों 11 మార్లు ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ తే నమః. जय बोलो भोला शंकर भगवान की जय. यज्ञेश्वर भगवान की जय. जय बोलो नागसुब्रह्मण्येश्वर भगवान की जय. भूर्भुवस्वरो विद्युक्तिं प्रतिष्ठाप्य ब्रह्मभूर्भुवस्वरों आनीय पात्रे साक्षादोदकन्निनीय अग्निहोत्राన్ని చూసి నమస్కారం చేసుకోవాలి. అగ్ని నమస్కృత్య చత్వారంగాద్ర్యోస్య వాదాత్ వేహీర్హే సప్తహస్తాసోస్య त्रिधा बद्धो वृषभोरो रवीद महोदेवो मत्यागम् आविवेश सप्तहस्तश्चतुशृंग सप्तरिकोद्विशेषकः त्रिपात् प्रसन्नवदनः सुखासीनः स्वाहान्तु दक्षिणे पार्श्वे देवीं वामे स्वधान् तथा बिभ्रद्दक्षहस्तैस्तु शक्तिवन्नं सृजं सर्वं तोवरं मेणं मामे घृतपात्रं दधारयन् मेषारूढं जडाबद्धं गौरवन्नं महोजसं धूमध्वजं लोहिताक्षं सप्ताच्च स्रवकावदम् आत्मागमासीनं एवं ध्यायेद्धुताशनम् एष हि देवः परिषो न सर्वाः पूर्वो हि जातः सौगर्भे अन्तः स विजायमानस्यश्चमात् प्रत्यन्मुखास्तिष्ठति विश्वतोमुखः. हे प्रामुखाग्नेः मम अभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव वरदो भव. यथोक्तैक्वया हविगृहाणां सोदकेन पार्णां प्रदक्षमग्नमुहोक्यावं भूद्भवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. अग्निमलङ्कृत्य अग्नये नमः, हुतवहाय नमः, हुताशने नमः, पृष्ठवत्मने नमः, देवमुखाय नमः, सप्तजिह्वाय नमः, वैश्वानराय नमः, जातवेदसे नमो नमः. ओम अतिथेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसूवा. सर्वेणाज्यमादाय एकं द्वे त्रीणि चत्वारि. ओम वायव्यादा आग्नेयान्तं स्वाहा. द्वितीयमैनहृत्या प्राकृतं जम्मरोदाघारयति
नैऋत्यादि ईशानान्तं स्वाहा प्रजापतय इदं न मम पुनः एकं द्वे त्रीणि चत्वारि ओम अग्नये स्वाहा उत्तरार्धपूर्वार्धे जुहोति अग्नय इदं न मम पुनः एकं द्वे त्रीणि चत्वारि ओम सोमाय स्वाहा दक्षिणार्धपूर्वार्धे जुहोति सोमाय इदं न मम पुनः एकं द्वे त्रीणि चत्वारि ओम अग्नये स्वाहा मध्येऽग्नो जुहोति अग्नय इदं न मम समं सम्पूर्णेन यथोपदेशं प्रधानाहुतिर्हुत्वा ప్రధానస్య ఆహుతిర్హుత్వా తంగా అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. హోమ నిర్విఘ్న సంపూర్ణ సాంగత ఫలసిద్ధ్యర్థం శ్రీ మహాగణేశ మూలమంత్ర హోమాఖ్యం కర్మ కరిష్యే. లక్ష్మీ గణపతయ ఇదం అనుకుంటూ వేస్తూ ఉండాలి. ఓం గణానాంతవా గణపతిం భవామహే కవిం కవీన ముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రణమన్నోదభిస్సేధాదృక్ స్వాహా. ఓం గణానాంతవా గణపతిం భవామహే కవిం కవీన ముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రణమన్నోదభిస్సేధాదృక్ స్వాహా. ఓం గణానాంతవా గణపతిం భవామహే కవిం కవీన ముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రణమన్నోదభిస్సేధాదృక్ స్వాహా. ఓం గణానాంతవా గణపతిం భవామహే కవిం కవీన ముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రణమన్నోదభిస్సేధాదృక్ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీ లక్ష్మీ గణపతయ ఇదం నమో నమః. ఓం నమో పరాధపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనేశ వసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం నమో పరాధపతయే స్వాహా. ఓం నమో గణపతయే స్వాహా. ఓం నమః ప్రమథపతయే స్వాహా. ఓం నమస్తే అస్తు లంబోదరాయ స్వాహా. ఓం విఘ్న వినాశినే స్వాహా. ఓం శివసుదాయ స్వాహా. ఓం శ్రీ వరదమూర్తయే మహాగణాధిపతయే నమః స్వాహా. వరదమూర్తయే శ్రీమన్మహాగణాధిపతయ ఇదం నమః. ఓం తత్పురుషా విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం గజముఖాయ విద్మహే గజవక్త్రాయ ధీమహి తన్నో గణేశ ప్రచోదయాత్ స్వాహా. ఓం భారంద్రాయ విద్మహే గజారుణాయ ధీమహి తన్నో గణేశ ప్రచోదయాత్ స్వాహా. ఓం విఘ్నకర్త్రే విద్మహే విఘ్నహంత్రే ధీమహి తన్నో విఘ్నేశ్వర ప్రచోదయాత్ స్వాహా. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం యజమానస్య సర్వకార్యాణి సాధయ స్వాహా. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం యజమానస్య సర్వకార్యాణి సాధయ స్వాహా. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం యజమానస్య సర్వకార్యాణి సాధయ స్వాహా. వక్రతుండ మహాగణాధిపతయ ఇదం నమః. ఓం సుముఖాయ స్వాహా. ఓం ఏకదంతాయ స్వాహా. ఓం కపిలాయ స్వాహా. ఓం గజకర్ణకాయ స్వాహా. ఓం లంబోదరాయ స్వాహా. ఓం వికటాయ స్వాహా. ఓం విఘ్నరాజాయ స్వాహా. ఓం గణాధిపాయ స్వాహా. ఓం ధూమకేతవే స్వాహా. ఓం గణాధ్యక్షాయ స్వాహా. ఓం బాలచంద్రాయ స్వాహా. ఓం గజాననాయ స్వాహా. ఓం వక్రతుండాయ స్వాహా. ఓం శూర్పకర్ణాయ స్వాహా. ఓం హేరంబాయ స్వాహా. ఓం స్కందపూర్వజాయ స్వాహా. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ స్వాహా. ఓం కుమారగురవే స్వాహా. ఓం మూషికధ్వజాయ స్వాహా. ఓం మోదకప్రియాయ స్వాహా. ఓం ఆనందకరాయ స్వాహా. ఓం సర్వాభీష్టవరప్రదాన్యై స్వాహా. ఓం సకల మంగళ విగ్రహాయ స్వాహా. ఓం
శ్రీ విఘ్నేశ్వర పరమాత్మనే నమః స్వాహా. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా పరమాత్మన ఇదన్న మమ. ఓం గంగణపతయే నమః స్వాహా. 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 శ్రీ లక్ష్మీ గణేశ పరమాత్మన ఇదన్న మమ. జై బోలో లక్ష్మీ గణేశ భగవాన్ కీ జై. అనేనా అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. అనేన మయా కృత ఆచార్యముఖేన శ్రీ లక్ష్మీ గణేశ హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. ఏత పూజాఫలం యజ్ఞేశ్వరార్పణమస్తు చెప్పండి. పూర్వ సంకల్ప అనుసారేణ సంకల్పితమాన అస్మిన్న నాగపంచమి మహాపర్వణి పుణ్యకాలేన ఆచరిత శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన సంపూర్ణ సాంగత ఫలసిద్ధ్యర్థం యథాశక్తి సర్పసూక్త హోమ సహిత యథాశక్తి సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్ర హోమ పూజాం అహం కరిష్యే. నమస్కారం చేసుకోండి అందరు కూడాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకోండి. చెప్పండి. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే నమః. ఓం శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వరాయ నమో నమః. చక్కగా నమస్కారం చేసుకోండి. ప్రార్థిత నమస్కారాన్ని సమర్పయామి. ఓం లంపృథివీతత్వాత్మనే శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర పరమాత్మనే నమో నమః. గంధం ప్రగల్భయామి నమః స్వాహా. హౌ ఆకాశత్వాత్మనే పుష్పం ప్రగల్భయామి నమః స్వాహా. యం వాయుతత్వాత్మనే ధూపం ప్రగల్భయామి నమః స్వాహా. నౌ తేజస్తత్వాత్మనే దీపం ప్రగల్భయామి నమః స్వాహా. వం అమృతత్వాత్మనే అమృతోపహార నైవేద్యాం పరికల్పయామి నమః స్వాహా. సంసర్వత్వాత్మనే తాంబూలా సకలోపచార పూజాం సమర్పయామి నమః స్వాహా. సుబ్రహ్మణ్యాయ ఇదం అనుకుంటూ వేస్తూ ఉండాలి. ఓం స్వప్నాధికరణే సర్వన్నిశ్వాపయాయ నమో. ఆ సూర్యమన్యాన్ స్వాపయాన్యోహంగ్యాగ్ర్యాధం స్వాహా. అజగరో నామ సర్ప సర్పిరో విశో మహాన్ తస్మిన్ సర్పస్సుధితస్తేన త్వా స్వాపయామి స్వాహా. సర్పో అజగర సర్పిరో విశో మహాన్ తస్మిన్ సర్పస్సుధితస్తేన త్వా స్వాపయామి స్వాహా. కాళికో నామ సర్పో నమన సహస్రబలః యమున హ్రదేహ సోజాతో యో నారాయణ స్వాహా. ఇది కాళికదూతస్య ఇది కాళికాద్భయాదు జన్మభూమిమతిక్రాంతో నిర్విశో యాతి కాళిక స్వాహా. ఆయా ఆహీంద్రపతిభిరీళితేభిర్యజ్ఞం విమన్నో భాగధేయం ఊజస్వ తృప్తాంజుహ్రమాతురస్యై వయోషా భాగస్తే వైతృష్వసీన్యై వపామి స్వాహా. యహస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ. సంకీర్ణనాగాశ్వతన్ నరాణాం సుమంగళ్యం సదాం దీర్ఘమాయుస్తు స్వాహా. కర్కోటకో నామ సర్పో యో దృష్టి విష ఉచ్యతే తస్య సర్పస్య సర్పత్వం తస్మై సర్పణమోస్తు తే స్వాహా. యా ఇషవో యాదుధానానాం ఏ వా వనస్పతిరణు ఏ వా వడేషురేణ తేభ్యః సర్పేభ్యో నమః స్వాహా. నమో సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః స్వాహా. సర్పరాజాయ విద్మహే భుజంగేశాయ ధీమహి తన్నః సర్పః ప్రచోదయాత్ స్వాహా. సర్పకులదేవతాభ్య ఇదం నమః. ఈ సర్పసూక్తంలోనూ మొత్తం కూడాను నవనాగ దేవతా మంత్రములన్నీ కూడా వస్తాయి. మామూలుగా 8 మంది కులస్తులు ఉంటారన్నమాట ఈ నాగదేవతల వర్గంలో. కర్కోటకుడు అని చెప్పేసి, అదేవిధంగాను వాసుకి అని చెప్పేసి, అనంతుడు అని చెప్పేసి మొదలైనటువంటి 8 వర్గాల్లోనే అన్ని సర్పజాతులన్నీ కూడాను ఉండి ఉంటాయి. వీటన్నిటికి కూడాను ఆదిశేషుడు ఆ యొక్క మూలము అన్నమాట ఈ వంశానికి. కాబట్టి వారితో కలిపి 9 మంది నాగస్వరూపాలుగా మనకి పురాణ వాక్కు. కాబట్టి ఈ సర్పసూక్త హోమం చేయడం వల్ల ఏంటంటే కనుక
ఈ సర్పకుల జాతుల్లో ఏ సర్పానికన్నా మనం హాని చేసున్నా అంటే మనం కానీ మన యొక్క వంశస్థులు కానీ ఏదన్నా హాని చేసున్నా సరే, లేదు బాధింపజేసినా సరే, చంపినా సరే, ఇలా మొదలైనటువంటి నాగదోషములతో సర్పదోషములతో బాధపడుతున్నటువంటి వారికి, అలాగే జన్మజాతక రీత్యా సర్పదోషం ఉన్నటువంటి వారికి, కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి ఈ యొక్క సర్పసూక్త హోమం అనేటువంటిది ఉపశమనాన్ని కలగజేస్తుంది. ఈ సర్పదోషం ఉండడం వల్ల ఏంటంటే నిరంతరం అనారోగ్యము, కష్టములు వాటిల్లడము, జీవితంలో ఎదుగుదల కలగకపోవడము, దుఃఖము వాటిల్లుతూ ఉండడము, సంతానం కలగకపోవడము మొదలైనటువంటి కష్టములన్నీ కూడాను కలుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్త విధములైనటువంటి అరిష్టాలన్నీ కూడాను ఈ సర్పసూక్త పారాయణ హోమం వల్లను అవన్నీ కూడా తొలగిపోతాయి. జన్మజాతక రీత్యా ఉన్నటువంటి కాలసర్పదోషం నుంచి కూడా విముక్తి కలిగి సంతానపరంగా వివాహపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడాను శుభ ఫలితములు లభిస్తాయి. కాబట్టి సర్పకుల దేవతలందరూ కూడా ఒకసారి స్మరణ చేసుకుని మీ వంశస్థుల్లో ఎవరన్నా కూడాను ఆ సర్పకుల దేవతలకు హాని కలగజేసి ఉంటే కనుక ఆ యొక్క దోషాన్ని తొలగింపజేయమని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. ఓం స్వప్నాధికరణే సర్వన్నిష్వాపయాజనం ఆసూర్యమన్యాన్ స్వాపయాన్యోరంగాగ్రియాదహం స్వాహ అజగరో నామ సర్పస్సర్పిన విషోమహాన్ తస్మిన్ సర్పస్సుధితస్తేన త్వా స్వాపయామి స్వాహ సర్పస్సర్పో అజగర సర్పిన విషోమహాన్ తస్య సర్పాత్ సింధవస్తస్య గాధమశి స్వాహి స్వాహ కాళికో నామ సర్పో నమః సహస్రబలః యమన హరదేహ సోజాతో యో నారాయణ వాహన స్వాహ ఇది కాళికదూతస్య ఇది కాళికాధ్వజాదు జన్మభూమతిక్రాంతో నిర్విషో యాది కాళిక స్వాహ ఆయాహీంద్రపదేభిర్యజ్ఞం విమన్నో భాగధేయం ఊజస్వ తృప్తాంజుహర్మాతరస్య వయోషా భాగస్తే వైతృష్వసీయే భవామి స్వాహ యహస్కరం బలవంతం ప్రభుత్వం తవేవ రాజా దేవతర్వభూవ సంకీర్ణనాగాశ్వతన్నరాణాం సుమంగళ్యం సతం దీర్ఘమాయస్తు స్వాహ కర్కోటకో నామ సర్పో యో దృష్టి విష ఉచ్యతే తస్య సర్పస్య సర్పత్వం తస్మై సర్పణమోస్తు తే స్వాహ యా ఇషవో యాదుధానానాం ఏ వా వనస్పతిరణో ఏ వా వనేషు చేరతే తేభ్యః సర్పేభ్యో నమః స్వాహ నమో సర్పేభ్యో ఏకేన పృథివీమనో యంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః స్వాహ సర్పరాజాయ విద్మహే సహస్రఫణాయ ధీమహి తన్న సర్పః ప్రచోదయాత్ స్వాహ సర్పకులదేవతాభ్య ఇదం నమః. ఓం స్వప్నాధికరణే సర్వన్నిష్వాపయాజనం ఆసూర్యమన్యాన్ స్వాపయాన్యోషంగాగ్రియాదహం స్వాహ అజగరో నామ సర్పస్సర్పిన విషోమహాన్ తస్మిన్ సర్పస్సుధితస్తేన త్వా స్వాపయామి స్వాహ సర్పస్సర్పో అజగర సర్పిన విషోమహాన్ తస్య సర్పాత్ సింధవస్తస్య గాధమశీమహి స్వాహ కాళికో నామ సర్పో నమః సహస్రబలః యమున హ్రదేహ సోజాతో యో నారాయణ వాహన స్వాహ ఇది కాళికదూతస్య ఇది కాళికాధ్వజాదు జన్మభూమతిక్రాంతో నిర్విషో యాది కాళిక స్వాహ ఆయాహీంద్రపదేభిర్యజ్ఞం విమన్నో భాగధేయం ఊజస్వ తృప్తాంజుహర్మాతరస్య వయోషా భాగస్తే వైతృష్వసీయే వపామి స్వాహ యహస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్వతన్నరాణాం సుమంగళ్యం సతం దీర్ఘమాయస్తు స్వాహ కాళికో నామ సర్పో నమః సహస్రబలః యమున హ్రదేహ సోజాతో యో నారాయణ వాహన స్వాహ ఇది కాళికదూతస్య ఇది కాళికాధ్వజాదు జన్మభూమతిక్రాంతో నిర్విషో యాతి కాళిక స్వాహ ఆయాహీంద్రపతిభిర్యజ్ఞం విమన్నో భాగధేయం ఊజస్వ తృప్తాంజుహర్మాతురస్య వయోషా భాగస్తే వైతృష్వసీయే భవామి స్వాహ యహస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్వతన్నరాణాం సుమంగళ్యం సతం దీర్ఘమాయస్తు స్వాహ కర్కోటకో నామ సర్పో యో దృష్టి విష ఉచ్యతే తస్య సర్పస్య సర్పత్వం తస్మై సర్పణమోస్తు తే స్వాహ యా ఇషవో యాదుధానానాం ఏ వా వనస్పతిరణో ఏ వా వనేషు చేరతే తేభ్యః సర్పేభ్యో నమః స్వాహ నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః స్వాహ సర్పరాజాయ విద్మహే సహస్రఫణాయ ధీమహి తన్న సర్పః ప్రచోదయాత్ స్వాహ. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. ఓం అనంతం వాసుకిం
శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాలికేయం ఓం నవనాగ దేవతాయ ఇదం నమమా. చక్కగా నమస్కారం చేసుకోండి. సర్పకులదేవతాభ్య స్వాహ, సర్పకులదేవతాభ్య ఇదం నమమా. ఇక సుబ్రహ్మణ్య హోమాన్ని చేస్తున్నామండి. అందరూ కూడా భక్తి భావనతో ఓం సుబ్రహ్మణ్యాయ ఇదం అనుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ మహాబలపరాక్రమాయ క్రౌంచగిరివర్ధనాయ అనేకాసుర ప్రాణావహరాయ ఐంద్రాణి మాంగళ్యరక్షకాయ త్రయస్త్రింశత్ కోటి దేవతా వందితాయ మహాప్రళయాగ్నినే రుద్రపుత్రాయ దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలకాయ మహాబల వీరసేవిత భద్రకాళి వీరభద్ర మహాభైరవ సహస్రాంశ ఘోరాంతర వీరభద్ర మహాబల హనుమంత నారసింహవరాహ దిగ్బంధనాయ సర్వదేవతా సహితాది ఇంద్రాగ్నియమనుతి వరుణ వాయు కుబేర ఈశాన ఆకాశపాదా దిగ్బంధనాయ సర్వచండగ్రహ కోటి నవకోటి గురునాథకాయ నవకోటి దానవ శాకిని ఢాకిని కామిని మోహిని స్తంభిని గరుడ భైరవ భూం భూం దుష్ట భైరవాది కాటేరి సీటేరి పుంపుశూన్య భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్ష దుష్టగ్రహాన్ వందయ వందయ స్వాహ. షణ్ముఖాయ శక్తిచాపాధరాయ సర్వదుష్టగ్రహాన్ ప్రహరయ ప్రహరయ సర్వదుష్టగ్రహాన్ ఉచ్చారయ ఉచ్చారయ సర్వదుష్టగ్రహాన్ బంధ బంధ సర్వదుష్టగ్రహాన్ ఛింది ఛింది సర్వదుష్టగ్రహాన్ నిగ్రహ నిగ్రహ సర్వదుష్టగ్రహాన్ ఛేదయ ఛేదయ సర్వదుష్టగ్రహాన్ నాశయ నాశయ సర్వజ్వరం నాశయ నాశయ సర్వరోగం నాశయ నాశయ సర్వదురితం నాశయ నాశయ. ఓం శ్రీం హ్రీం హ్రాం హ్రీం శరవణభవోద్భవాయ షణ్ముఖాయ శిఖివాహనాయ కుమారాయ కుంకుమవర్ణాయ కుక్కుడధ్వజాయ హుం ఫట్ స్వాహ. సుబ్రహ్మణ్య పరమాత్మనే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః శరవణభవ వభనవర్ష సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వాహ. సుబ్రహ్మణ్య పరమాత్మనే నమః. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషా విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహ. ఓం సహస్రహీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ శుభం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్తశాంగుణగ్గు స్వాహ. పురుష ఏవేదం ధర్మం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతశేషానః ఇదన్నేనాదిరోధి స్వాహ.
एतावास्य महिमा तोत्यायागुश्चपूर्यः पादोऽस्य विश्वाभूतानि त्रिपास्यावृन्ति विस्वाहा त्रिपादोद्धोदे पुरुषः पादोऽस्येह भवात् पुनः तो विश्वं यक्रावदो साशनाशने अभिस्वाहा तस्मात् विराजदायिद विराजोऽधिपूर्जः सजादोत्यर्चिता पश्चात् भौमधोपरस्वाहा यत्पुरुषेण अभिषा देवाग्निमदन्मद सन्दोस्यादिदाज्यो ग्रीष्म यद्भः शरद्धभिस्वाहा सप्तास्या संवृधयः त्रिसप्तसमिधः कृताः देवाज्ञनन्दन्मानाः अबद्धन् पुरुषं वशं स्वाहा तं यज्ञं बर्हिः प्रोक्षन् पुरुषं यादवकृतः ते देवायनन्द साध्यार्हश्च ये स्वाहा तस्मात् यज्ञात् स्रोतः संभृतं बृहदाज्यं पशोगुस्तागश्चक्रे वाजव्यानो आरण्यां ग्राम्याश्च ये स्वाहा तस्मात् यज्ञात् सर्वतः रजः सामाजक्रे छन्दागुहक्रे तस्मादो यतस्तस्माजायत तस्मादश्वाजायन्त स्वाहा एकेचो भयादः गावो हक्रे तस्मादो तस्माज्जादावजाय स्वाहा यत्पुरुषं यादाधुः कतिधाप्यकल्पयन् मुखङ्गिवस्य गो बाहु गावोरूपादाप्यते स्वाहा ब्राह्मणोऽस्य मुखमासीदो बाहुराज्ञकृतः ऊरुदस्यद्वैश्यः पद्भागो शूद्रो अजायत स्वाहा चन्द्रमावृतो जातः चक्षुः सूर्यो अजायत मुखान्द्रश्चाग्निश्च प्राणात् वायुरायत स्वाहा नाभ्या आसीदन्तरिक्षं श्रेष्ठोद्यौ समवर्तत पद्भ्यां मोहमित्यः श्रोत्रादो धारोकागो कल्पयन् स्वाहा वेदाहमेदं ब्रह्मान्दो आदित्यवर्णो तपस्तु मारे सर्वान् रूपाणि विद्यधीरः नामानि कृत्वा अभिवदरिदास्ते स्वाहा धातावरस्ताद्यमुदारहार शक्रप्रविद्वान् मरिहश्चतस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्थाय न विद्यते स्वाहा यज्ञेन देवास्तानधर्मान् प्रथमान्यासन्न तेह नागं महिमार्चयन्ते यत्र पूर्वे साध्याः सन्तु देवाः स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा ओम श्रीं ह्रीं क्लीं सौः सर्वण भव वभनवरज सौः क्लीं ह्रीं श्रीं ओम स्वाहा ओम तत्पुरुषा विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुख प्रचोदयात् स्वाहा सुब्रह्मण्य परमात्मने इदं नमः ओम नमो भगवते सुब्रह्मण्याय महाबलपराक्रमाय क्रौञ्चगिरिवर्धनाय अनेकासुरप्राणावहराय ऐन्द्राणी मांगल्यरक्षकाय त्रयस्त्रिंशत्कोटिदेवतावन्दिताय महाप्रलयाग्निने रुद्रपुत्राय दुष्टनिग्रह शिष्टपरिपालकाय महाबलवीरसेविता भद्रकाली वीरभद्र महाभैरव सहस्रांश घोरांस्त्र वीरभद्र महाबलहनुमन्द नारसिंहवरादिग्बन्धनाय सर्वदेवता सहिताय ऐन्द्राग्नियमनिरुतिवरुणवायु कुबेर ईशान आकाश पाताल दिग्बन्धनाय सर्वचण्डग्रहादि नवकोटि गुरुनाथकाय नवकोटि दानव शाकिनी ढाकिनी कामिनी मोहिनी स्तंभिनी गरुड़ भैरव भूम भूम दुष्ट भैरवादि काटेरी सीटेरी पुंपुशून्य भूत प्रेत पिशाच ब्रह्मराश दुष्टग्रहान् बन्धय बन्धय स्वाहा षण्मुखाय शक्तिचापाधराय सर्वदुष्टग्रहान् प्रहरय प्रहरय सर्वदुष्टग्रहान् उच्चारय उच्चारय सर्वदुष्टग्रहान् बन्ध बन्ध सर्वदुष्टग्रहान् छिन्दि छिन्दि सर्वदुष्टग्रहान् निग्रह निग्रह सर्वदुष्टग्रहान् छेदय छेदय सर्वदुष्टग्रहान् नाशय नाशय सर्वज्वरन् नाशय नाशय सर्वरोगन् नाशय नाशय सर्वदुरितं नाशय नाशय स्वाहा ओम श्रीं ह्रां ह्रीं सर्वणभवोद्भवाय षण्मुखाय ओम शिखिवाहनाय कुमाराय कुङ्कुमवर्णाय कुक्कुटध्वजाय हुं फट् स्वाहा सुब्रह्मण्य परमात्मने इदं नमः ओम श्रीं ह्रीं क्लीं सौः सर्वणभव वभनवर्ष सौः क्लीं ह्रीं श्रीं ओम स्वाहा सुब्रह्मण्याय शेषाय शिवाय शिवमूर्तये ब्रह्मांडवाह देवाय नागराजाय ते नमः स्वाहा ओम तत्पुरुषा विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुख प्रचोदयात् स्वाहा भूस्वाहा अग्नये नमः भुवस्वाहा वायवे नमः सुवस्वाहा सूर्याय नमः भूर्भुवस्सुवस्वाहा प्रजापतय इदं नमः जय बोलो सुब्रह्मण्येश्वर भगवान की जय जय बोलो सर्पकुल देवता भगवान की जय जय बोलो नाग सुब्रह्मण्येश्वर भगवान की जय अंदरू नमस्कार चेसुकुनि चेप्पंడి అనేన మయా కృత ఆచరితమాన
యథాశక్తి శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత దివ్య మూలమంత్ర హోమేన సర్పకుల దేవత హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. ఆచరించేటువంటి అభిషేక ఆరాధన పూజా ఫలితము అదేవిధంగా ఆచరించేటువంటి మూలమంత్ర హోమ ఫలితమంతయు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్పణ చేసినట్టుగా భావన చేసుకోండి. ఏదో పూజాఫలం యజ్ఞేశ్వరార్పణమస్తు. అతిథేన్మగ్గుస్థాః అనుమతేన్మగ్గుస్థాః సరస్వతేన్మగ్గుస్థాః దేవసవితః ప్రాసావీః. తంగ హోమ నిర్విఘ్న హోమ సంపూర్ణ సాంగతా ఫల సిద్ధ్యర్థం యథాశక్తి మహాపూర్ణాహుతిం హోష్యే. పూర్ణాహుద్రవ్యదేవ్యై నమో నమః. పంచోపచార పూజైరభ్యచ్య అథ ధ్యానం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మహాపూర్ణాహుద్రవ్యదేవ్యై నమో నమః. ప్రార్థిత నమస్కారాన్ సమర్పయామి. అక్షత పుష్పైశ్చ సంబోధయామి. ఓం లలితాయై నమః. ఓం సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయే భ్రస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీ జగన్మాతాయై నమో నమః. మహాపూర్ణాహుద్రవ్యదేవ్యై నమో నమః. లలితాయై నమః. గిరిజాయై నమః. సుందర్యై నమః. అపర్ణాయై నమః. చండికాయై నమః. సర్వాభీష్టవరప్రదాన్యై నమః. సర్వమంగళ విగ్రహాయై నమః. భక్తప్రియాయై నమః. భక్తివర్ష్యాయై నమః. భయావహారణ్యై నమః. శాంభవ్యై నమః. శారదారాధ్యాయై నమః. శ్రీకర్యై నమః. సాతోదర్యై నమః. నిరాకారాయై నమః. నిర్గుణాయై నమః. నిష్కలాయై నమః. నిష్పంజాయై నమః. నిర్మమాయై నమః. మయనాశిన్యై నమః. మహాపూర్ణాహుద్రవ్యదేవ్యై నమో నమః. ఇది నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ద్వాదశేనాజ్యేన సృచంబూరయిత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఇత్యాజ్యం గృహీత్వా. అందరూ కూడా పూర్ణాహుతిని చూసి నమస్కారం చేసుకోండి. ఆచరించేటువంటి హోమాన్ని పరిపూర్ణత గావించమని పూర్ణాహుతి అమ్మవారిని అలాగే కపర్దీశ్వర స్వామివారిని నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా. శ్రీ మహాపూర్ణాహుద్రవ్యదేవ్యై నమో నమః. ప్రార్థిత నమస్కారాణి సమర్పయామి. ఏకం ద్వే త్రీణి చత్వారి అథవుత్తిష్టన్. ఓం సప్తదేయజ్ఞే సమిధః సప్తరిక్వా సప్తర్హయః సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా ఇంద్ర సప్తయో నీరావణస్వ ఘృతేన స్వాహా. అగ్నయే సప్తహోత్ర ఇదం నమమా. ఓం పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి. అధో యం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే. ఓం యజ్ఞేశ్వరాయ సాంగాయ సాయుధాయ సవాహనాయ సపరివార సమేతాయ ఓం యజ్ఞేశ్వరాయ ఇదం మహాపూర్ణాహుతిం సమర్పయామి. నమః స్వాహా. ఓం వసోద్ధారాం జుహో వివసోర్మేధారా సదివా ఏషా హూయతే ఘృతస్య వా ఏనమేషా ధారా పుష్పన్ లోకే పిన్వమానోపతిష్ఠత. ఆజ్యేన జుహోతి తేజో వా ఆజ్యో తేజో వసోద్ధార తే సైవాస్మై తేజో వరుంధే ధోకామా వై వసోద్ధార కామానేవావరుంధే యం కామయేత ప్రాణానస్యాన్నాద్యం విస్వాహా. జయ జయ హే జయ దుర్గే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావనే లోకపూజితే కళ్యాణహేతవే జయ జయ దుర్గే జయ హర దుర్గే హర శివ దుర్గే శివ
హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర జయ బోలో యజ్ఞేశ్వర భగవాన్ కీ జై జయ బోలో లక్ష్మీ గణేశ భగవాన్ కీ జై భోళా శంకర భగవాన్ కీ జై జయ బోలో నాగ సుబ్రహ్మణ్యేశ్వర భగవాన్ కీ జై జయ బోలో సర్పకుల దేవత భగవాన్ కీ జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తోస్తు ఇదం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు యజ్ఞపురుషాయ నమః అనుకుని ప్రదక్షిణాలు చేసుకుని ఓం అగ్నేరవధా రాజే అస్మాన్ విశ్వానివే వైనాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణవేణో భూజిష్ఠాంతే నమోక్తిం విధేమ ప్రవశుక్రాయ భారవే భరత్వగం హవ్యం మతిం జాగ్నయే సుబోధం యో దైవ్యాని మానుషాదురశ్చంద్ర విశ్వాని విద్మనా జగాతి अच्छागिरो मतयो दे विजन्ति रग्नेयन्ति द्रविणं भिक्षमाणाः सुसन्दृशको सुप्रदीप्तुः संजगो भव्यमाह वरन्मार्हाणा अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा ओश्च वृद्धे बहुलार्वे भवातोकाय तनयाय शङ्गोः प्रकारवो वर्णा वच्यमाना देवद्रीषी वयन्तः అందరూ నమస్కారం చేసుకుని చెప్పాలి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే యజ్ఞేశ్వర శ్రియం దేహి మే యశస్వం దేహి మే ఆరోగ్యం దేహి మే కీర్తిం దేహి మే సౌభాగ్యం దేహి మే ఐశ్వర్యం దేహి మే యజ్ఞేశ్వర ఓం నమ ఇతి మనసారా మీ గోత్రాన్ని మీ పేరును ఒక్కసారి స్వామివారు నివేదింపజేసుకుని ఏ యొక్క మనస్సంకల్ప నిమిత్తమైతే కనుక ఈ పూజలో పాల్గొన్నారో ఆ మనస్సంకల్ప ఫలితాన్ని అనుగ్రహింపజేయమని చెప్పేసి యజ్ఞ ఫలితాన్ని అనుగ్రహింపజేయమని చెప్పేసి యజ్ఞస్వరూపుడైనటువంటి నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సర్పకుల దేవతలను యజ్ఞనారాయణుని ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండి. చతుస్సాయం గోబ్రాహ్మణే భస్మ చంపలు వేసుకుని నమస్కారం చేసుకుని అపరాధిత క్షమాపణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. జై బోలో యజ్ఞేశ్వర భగవాన్ కీ జై.